Ram Ram friends. My dear secular Hindus, my dear Hindus in Congress party, ఈ డైపరుద్దీన్ మీకోసం ఏదో చెప్తున్నాడు. याद रखो, कोई हमारा नहीं है, कोई राव हमारा नहीं, कोई रेड्डी हमारा नहीं, कोई वेलमा हमारा नहीं, कोई कापू हमारा नहीं, हमारा कोई है तो ला इलाहा इल्लल्लाह मुहम्मदुर रसूलुल्लाह कलमा पढ़ने वाला है. తెలంగాణలో ఏ చీఫ్ మినిస్టర్ వచ్చినా ఎందుకు మా పార్టీ కాళ్ళ కిందకి వస్తారు? ఎందుకు వస్తారు? వినండి కాంగ్రెస్ చెంచాలారా, చెయ్యి చూయించుకుంటూ ఏం చేస్తారు? మీ రేవంత్ కాంగ్రెస్ మాతో కలవకపోతే జూబ్లీ హిల్స్లో గెలిచేటోళ్ళ. అందుకే మీరు మా దగ్గరికి వచ్చేది. మీరు చచ్చినట్టు మా దగ్గరికి రావాల్సిందే. మా కోసం కాదు, మీరు గెలవడానికి, మీరు స్ట్రాంగ్గా కనిపించడానికి మీకు మేము కావాలి. అందుకే మా దగ్గరికి వస్తారు. గుర్తుపెట్టుకో, వాళ్ళెవ్వరూ మనోళ్ళు కాదు. రావు మనోడు కాదు, రెడ్డి మనోడు కాదు, వెల్మా మనోడు కాదు, కాపు మనోడు కాదు. ఇప్పుడు మనకి అవసరం ఉంది కాబట్టి వాళ్ళు వస్తే కలుపుకుంటున్నామని మన వాళ్ళు అని మీరు అనుకోకండి అబ్దుల్లాస్. వాళ్ళు ఎప్పటికీ మనోళ్ళు కారు. వాళ్ళు విషపు పాములు. మన అవసరానికి వాళ్ళ మధ్యలో ఉంటున్నాం. మనవాడు ఎవరైనా ఉన్నాడు అంటే వాడు కల్మా చదివేవాడు మాత్రమే. కల్మా చెప్పేవాడే మనోడు. వీళ్ళే కాదు, వీడి అయ్యా తాతలకి కూడా మనతో అవసరం ఉంది. ప్రతి ముస్లిం ఎంఐఎంకే ఓటు వేస్తే నిజామాబాద్ మేయర్ ముస్లిం అవుతాడు అంటున్నాడు. ఆకుపచ్చ రంగు జెండా గెలుస్తుంది, ఎగురవేస్తాం. వాడు సున్నీ, షియా, అష్రఫ్, అత్లఫ్ అని విడిపోలేదు. వాళ్ళు అబ్దుల్లా ఓట్లు ఎంఐఎంకే వేయమని చెప్తున్నారు. ఇది విన్నాక కూడా ఎంఐఎంకి గులాంగిరి చేసే కాంగ్రెస్లో హిందువులు ఇంకా ఉంటారా? అరే చెంచాస్ అని తిట్టినా సిగ్గురాదా? ఏ పార్టీలో ఉన్నా నువ్వు కల్మా చదవ్వా, అబ్దుల్లా కావా, కట్మిర్చి కావా, చాలు నువ్వు కాఫిర్వే, నాన్ అబ్దుల్లావే, మా వాడివి కాదు అని ఇంత బాగా చెప్తున్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లో ఉన్నాడు, కల్మా చదువుతాడు, కట్మిర్చి, ఓలా, ఊబర్ అంటాడు, వాడు మావాడు అని చెప్తుంటే, వాళ్ళే బహిరంగంగా చెప్తుంటే కూడా ఇంకా సెక్యులరిజం అనే మత్తులో నిద్రపోతారా? పోయి కాంగ్రెస్కి గులాంగిరి చేస్తారా? ఎంఐఎంకి గులాంగిరి చేస్తారా? కాంగ్రెస్ చెప్పిందని. వాళ్ళు మెజారిటీ అయిన రోజున, వాళ్ళు దేశాన్ని పాలించే రోజున వీళ్ళు ఒకప్పుడు మనతో కలిసి ఉన్నారు అని చూడరు. ఇప్పుడే మైనారిటీ అని చెప్తూనే ఇంత బహిరంగంగా ఇంత ద్వేషం చూపిస్తుంటే, మీరు మా వాళ్ళు ఎప్పటికీ కారు, పాముల్లా మేము మీతో ఏదో ఉంటున్నామని చెప్తుంటే ఇంకా సిగ్గు రాదా హిందువులకి? ఇంకా రియలైజేషన్ రాదా? ఇంతకన్నా క్లారిటీ ఇవ్వాలా? జాగో హిందూ, గడప లోపల కులం, గడప దాటితే హిందువుల్ని కాపాడే ప్రభుత్వాలని, అక్రమ వలసదారులు పంపించేసే ప్రభుత్వాలని, బీజేపీని ఎన్నుకోండి అంటే మతోన్మాది, మత విద్వేషాలు రేపుతుంది, ఎప్పుడు మతం గురించే మాట్లాడుతుంది అంటారు కదా. ఈ రోజున ఎంఐఎం డైపరుద్దీనే స్వయంగా ఇలా చెప్పాడు. ఇప్పుడేమంటారు? ఎవ్వడు వీడియో చేయడు, ఎవ్వడు ఇది తప్పు అని మాట్లాడు, ఏ గంజాయి మొక్క ఇది తప్పు అని వీడియో చేయదు ఈ రోజున. ఎందుకంటే కాంగ్రెస్ చిల్లర ఏరుకుని బతికే ముఖాలు కాబట్టి. ఈ వీడియో ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి చేరాలి. ఎంఐఎంతో జత కలిసే ఏ పార్టీ అయినా సరే వాళ్ళకి ప్రజలు ఓటు వేయద్దు. వేస్తే మీ మీద రాళ్ళు వేయించుకోవడానికి, మీ రాష్ట్రాన్ని ఇంకో కాశ్మీర్, వెస్ట్ బెంగాల్ చేసుకోవడానికి మీరే ఓటు వేసి మీ కళ్ళు పొడుచుకుంటున్నట్టే. ఇంకా కాంగ్రెస్, రెడ్డి, రేవంత్ ఉద్దీన్ అనుకుంటూ ఓటు వేస్తారా? మీ ఇష్టం. వాళ్ళు జిహాదీలు, జరభద్రం, అది వాళ్ళే చెప్పుకుంటున్నారు, నేను కాదు.